అభ్యర్థి సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి వీధి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ వారి సమస్యలను వింటూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజా అభిమానం తాళలేక మా నాయకులపై దాడులకు తెగబడుతున్నారంటున్న కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబుతో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కళ్యాణదుర్గంలో రాష్ట్రంలో బాబు వస్తేనే అభివృద్ధి చెందుతుంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వీధుల్లో నగర వీధుల్లో కూడా మున్సిపాలిటీలో కూడా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? కళ్యాణదుర్గంలో బాబు వస్తేనే అభివృద్ధి అని ప్రచారం మీరు చేస్తున్నారా, ప్రజలు అనుకుంటున్నారా? ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు. మనం గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ పట్టణంలో అభివృద్ధి జరుగుతుందని, ఈ పట్టణంలో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. నిజంగా నేను కూడా నా కళ్ళతో చూస్తున్నా. డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా అధ్వానంగా ఉంది. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకు దుర్వాసనలతో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఈ అలాంటి వాళ్ళు నేను ఇప్పుడు కనీసం అంటే 100-150 మందిని చూసుకుంటూ వస్తున్నా. చాలా అధ్వానమైన పరిస్థితుల్లో మన డ్రైనేజ్ వస్తుంది ఇక్కడ. అలాగే ఏదైతే ఉన్నావో వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు తాగునీరు లేదు, మాకు వీధి కుళాయిలు కావాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సమస్య. అలాగే డ్రైనేజ్ సిస్టమ్, ఈ రోడ్లు, ఈ మూడు వాళ్ళందరూ అడుగుతున్నారు. అలాగే స్ట్రీట్ లైట్లు ఒకటి అడుగుతున్నారు. కానీ ఈ చీకట్లో మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఏదైనా అరణ్యంలో ఉన్నామనే పరిస్థితిలో ఉన్నాం. ఈవెన్ ట్రైబల్ ఏరియాలో కూడా బాగా అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వం బాగా అభివృద్ధిలోకి దూసుకుపోతుంది. ఇలాంటి ఈ ప్రజాస్వామ్యంలో ఉండి ఇన్ని సంవత్సరాలైనా మనం అభివృద్ధి నోచుకోలేదంటే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఏదేమైనా నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, రాబోయే 4-5 సంవత్సరాల లోపల అంశాల వారిగా నేను ఈ పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాను. ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. గ్యారంటీ అభివృద్ధి చేస్తారని. ఏదైతే మనం అవినీతి లేకోకుండా పరిపాలన అయితే గ్యారంటీకి కొనసాగిస్తాను. ఎందుకంటే అవినీతితో మనం ఏది కూడా అభివృద్ధికి రాదు, చేయలేము కూడా. ఏదైతే మన నీతి నిజాయితీగా ఉంటే ఏదైనా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం చాలా ఉంది. మీరు ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తూ రంగయ్య గారు అని కూడా అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. కానీ నిన్న మీ పార్టీ నాయకుల పైన కొంతమంది వైసీపీ నేతలు దాడి చేశారు. నేను ఎలా చూస్తారా మీరు? మనిషిని అగౌరవపరచడం నా అలవాటు కాదు. ఎవరైనా కానీ అంతే. ఎవరినైనా నన్నైనా నేను గౌరవించాలనుకుంటా, వాళ్ళనైనా అదే గౌరవిస్తా. ఏకవచనం పదం ఎవరికి ఇప్పుడు నేను అమ్మ దగ్గర ఉన్నా, అమ్మ అని పిలవడం నా ధర్మం. ఏమా ఏమంటే అది ఏకవచనంలోకి వెళ్తుంది. అలా పిలవడం నాకు అలవాట్లేదు. మా తల్లిదండ్రులు కూడా అలా నాకు నేర్పించలేదు. సంస్కారంతో నేర్పించారు కూడా అదే సంస్కారంతోనే నేను ముందుకు వెళ్తున్నా. ఆయన గౌరవ దాంట్లో తప్పు లేదు. ఆయన కూడా మంచి దాంట్లో వచ్చాడు కాబట్టి తప్పు లేదు. ఆయన కాకపోతే ఒకరు అసమర్థుడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి కూడా ఆయన ఈ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు కూడా చేయలేకపోవడం, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఒక వ్యక్తికి కూడా ఆయన ఒక సీటు కేటాయించకపోవడం, అది ఆయన అసమర్థత అవుతుంది. కాబట్టి ఆ అసమర్థాన్ని ఎప్పటికీ ఎవరు కూడా క్షమించరాంది. ఎందుకంటే అసమర్థత అనేది ప్రజలకి చెట్టు కాకూడదు, ప్రజలకు మేలు జరగాలి. నిన్న మీ పార్టీ నాయకులపైన దాడి జరిగింది. ఇంకా ఇప్పటికీ హాస్పిటల్ పాల్గొన్నారు, సీరియస్గా ఉంది. అంటే మీ దాడులపై మీరు ఏం చెప్తారు సార్? టీడీపీ నేతలకు కానీ ఎలా ధైర్యం కల్పించింది? అన్నీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఈ ఎన్నికల టైంలో నేను దానిపైన ఎక్కువ స్పందించకూడదు. ప్రజలు అందరూ గుర్తించుకుంటున్నారు. వాళ్ళు ఆ దాడి చేసి అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది వాళ్ళే చూసుకుంటారు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే ఎన్నికలు 100% మీరు ఏదైతే అంటున్నారో ఓర్వలేకనే వీళ్ళకి ఎక్కడ పోయినా ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ఆ ప్రజాస్పందన ప్రజల్ని వాళ్ళ నుంచి మలచాలని, తప్పుకు దారి పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చి నిన్న గొడవ పెట్టుకోవడం నిజంగా నాకు చాలా బాధ అయింది. చాలా సౌమ్యుడు రమేష్ అనే వ్యక్తి, అతని పైన వ్యక్తిగతంగా దాడి చేయడం నిజంగా చాలా తప్పదనం. ఏది ఏమైనా కూడా ప్రజలు ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తామని తెలియజేస్తారు. గ్రామాల్లో కూడా వెళ్తూ ఉంటే సార్, సురేంద్రబాబు అయితే రోడ్లు బాగా వేస్తాడు, ఆయన రావాలి, బీడీ ప్రాజెక్ట్ కట్టాలంటే కూడా ఆయన వస్తేనే కడతానంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇదంతా మీడియాలో జరుగుతుందా? మీ ప్రజల్లోకి బాగా వెళ్తుందా ఇది? మీడియా ఒక లెవెల్ కాకపోతుంది, ఒక లెవెల్లో ఉండిపోతుంది. మీరు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం మీరు వచ్చారు. కానీ నేను ఉదయం 7 గంటల నుంచి ప్రచారం చేస్తున్నా. ప్రజల స్పందన నాకు తెలుసు, మాకు నాయకులు, కార్యకర్తలు తెలుసు. కాబట్టి మీడియా అనేది ప్రచారం చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే బాగా ఖచ్చితంగా నమ్మకం ఉంటుందో ప్రజలకి, ఆ నమ్మకంలో భాగంగానే మీడియా కూడా ఏదైనా చేయొచ్చేమో. కానీ
అంతకు వ్యక్తిగతంగా ఓన్లీ మీడియా ముందు పెట్టుకొని చేయాల్సినంత పరిస్థితుల్లో నేను లేను. ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశాను. బీటీపీ ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందుతాను. ప్రజల్లో ఒకటిగా నేను స్థిరస్థాయిగా నిలబడేటట్టు చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా కళ్యాణదుర్గంలో చంద్రబాబు రాష్ట్రంలో నారా చంద్రబాబు వస్తున్న అభివృద్ధి చెందింది. కళ్యాణదుర్గంలో బీడీ ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తానంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ కళ్యాణదుర్గం నుంచి.